జిల్లా వినుకొండ పట్టణం ఆర్టీసీ బస్టాండ్ నందు 2 నూతన బస్సుల్ని అందులో ఒకటి మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్ కి బస్సుని ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పల్నాడు ప్రాంత ప్రజలు మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్ కి వెళ్లేందుకు అనుకూలంగా ఉండేందుకు నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అభ్యర్థన మేరకు అతి తక్కువ ఖర్చుతో బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డిఎం నాయక్ టీడీపీ నేతలు పాల్గొన్నారు. మా ప్రజలు రకాల కోరిక మరి ఈ వారం ఇస్తున్నారా? అర్జెంట్ గా మీరు పర్మిషన్ పెట్టి తెప్పించారు. చెప్పాలి తొందరలో ఈరోజు ఎయిమ్స్ హాస్పిటల్కి ఒక బస్సు ప్రారంభించామండి. అవును, చాలా సంతోషపడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీలో మంచి మంచి సంస్కరణలు మొదలైనవి. 2 నెలల్లోనే వినుకొండ డిపోలో 15 కొత్త బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. పాత బస్సులు, డొక్కు బస్సులు, రిపేర్లు వస్తూ మధ్యలో ఆగిపోయి ప్రయాణికులు ఇబ్బంది పడే బస్సులు జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏమీ చేయలేకపోయింది. ఈరోజు చంద్రబాబు గారి పాలన రాగానే ఎన్డీఏ ప్రభుత్వం ఆధ్వర్యంలో బస్సులు, డొక్కు బస్సులు, రిపేర్లు ఉన్న బస్సులు మొత్తం కూడా తీసేసి 15 కొత్త బస్సులు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ప్రయాణికులు చాలా సంతోషంగా ఉన్నారు. భవిష్యత్తులో ఇంకా కొన్ని కొత్త బస్సులు తీసుకురావడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎయిమ్స్ హాస్పిటల్ తీసుకొచ్చారు. ఆయన చేతుల మీదుగా అక్కడ శంకుస్థాపన జరిగింది. ఈ రోజు రాష్ట్రంలో దక్షిణ భారతదేశంలోనే ఈ రోజు ఎయిమ్స్ అతి తక్కువ టైంలో మంచి పేరు ప్రతిష్టలు వచ్చినాయి. 10 రూపాయలకే డాక్టర్ ఫీజు, ఓపీ 10 రూపాయలు చెల్లిస్తే అక్కడ వైద్యం అందిస్తున్నారు. ఎయిమ్స్ హాస్పిటల్ మంగళగిరిలో చంద్రబాబు గారు దాన్ని శంకుస్థాపన చేసి ఆ రోజు మొదలు పెట్టించారు. ఈ రోజు వేలాది మంది అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళకి ఈ రోజు ఎయిమ్స్ హాస్పిటల్ కొండంత అండగా నిలబడింది. ఆ హాస్పిటల్కి వెళ్ళాలంటే గతంలో బస్సులు లేదు. ఇక్కడ నుండి ఈ రోజు డిఎం గారు, నాయక్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నా. వినుకొండ మన ఆర్టీసీ డిఎం గారు చక్కగా ఎయిమ్స్ కి వెళ్ళడానికి నేరుగా బస్సు పెట్టారు. మంగళగిరి దగ్గర ఎయిమ్స్ హాస్పిటల్ కి వినుకొండ డిపో నుండి ఒకటి, మాచల డిపో నుండి ఒకటి రెగ్యులర్ గా రోజుకు 2 ట్రిప్పులు వెళ్ళటం రావడం జరుగుతుంది. దీనివల్ల అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వాళ్ళు, పేదవాళ్ళు, తక్కువ అమౌంట్ తోటి వైద్యం కావాలనుకునే వాళ్ళకి మంచి నాణ్యమైనటువంటి వైద్య ప్రమాణాలతోటి ఎయిమ్స్ హాస్పిటల్లో వైద్యం జరుగుతుంది. ప్రయాణికులు, అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే రాష్ట్రంలో అనేక వందలాది కొత్త బస్సులు ఈరోజు 2 నెలల్లోనే వందలాది కొత్త బస్సులు చంద్రబాబు గారి ప్రభుత్వంలో మన రవాణా శాఖ మంత్రి గారు మరి ఏర్పాటు చేయడం జరిగింది. హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను డిఎం గారికి. ఇంకా కొన్ని కొత్త సర్వీసులు ప్రయాణికులకు ఎక్కడ అవసరమో రూరల్లో కూడా, విలేజ్లకి, గ్రామ సీమల్లో విద్యార్థులకు ఉపయోగపడే విధంగా, పేదవాళ్ళకు ఉపయోగపడే విధంగా, తండాలకి అట్లాగే దూర ప్రాంతాలకు కూడా, వినుకొండ రూరల్ ప్రాంతాలకు కూడా బస్సులు పెట్టాలని చెప్పేసి ఆర్టీసీ డిఎం గారిని కోరుతున్నా.